కావలి పట్టణ ముసునూరులోని శ్రీరాముని గుడిలో 14వ వార్డు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేశారు. ఎన్డీఏ కూటమి తరపున విజయం సాధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన సందర్భంగా, కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి గెలిచిన సందర్భంగా, అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచినందున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆలా శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేసుకుని స్వీట్స్ పంచి ఈ విజయానికి కారకులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలా శ్రీనాథ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నియోజకవర్గం అధ్యక్షులు సమ్మన వెంకట సుబ్బయ్య, జిల్లా కార్యదర్శి, కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నేపల్లి రిషికేష్, రవికుమార్, కృష్ణయ్య, టీడీపీ నాయకులు లింగం మాల్యాద్రి, శివ, మురళీకృష్ణ, రెడ్డి సురేష్, కావలి నియోజకవర్గ వీర మహిళ కందుల కవిత, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, అలాగే 14వ వార్డు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. చెప్పండి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అవినీతికి, మంచితనానికి, ఒక అహంకారానికి, మంచితనానికి జరిగిన యుద్ధంలో ఈరోజు మంచితనాన్ని గెలిపిస్తారని ప్రజలందరూ కూడా నిరూపించారు. మంచే గెలుస్తుందని చెప్పి నిరూపించారు. ఈరోజు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిని గోడలని పగలగొట్టినటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పుట్టినరోజు గిఫ్ట్గా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ముందుగా హ్యాపీ బర్త్డే అండి. ఈరోజు మీకు అందరూ జన సైనికులందరూ కూడా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరూ కలిసి మీకు ఒక గిఫ్ట్ని ఇచ్చారు. ఈ గిఫ్ట్ మీరు స్వీకరిస్తారని మేమందరం భావిస్తూ ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు, నూతన ఎమ్మెల్యేగా వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు మీకు ఒకటే చెప్పారు, రేపుండి ప్రజాస్వామ్యంలో ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ విజయానికి మా జన సైనికులందరూ కష్టం, మా వీర మహిళలుగా మా అక్క కానీ, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా అదిగో అన్న సుబ్బన్న కానీ, అట్టా అందరూ ప్రతి ఒక్క జనసేన నాయకులందరూ కూడా తన సొంత విజయంగా ఈరోజు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కాదు, మేమందరం అభ్యర్థులం అన్నట్టుగా మా సొంత ఎలక్షన్గా జనసేన పార్టీ కంటే కూడా ఈరోజు ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ గారి పిలుపుని శిరసావహించి అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈరోజు ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి నుండి మొదలు పెడదాం సెలబ్రేషన్స్. ఈ 4 రోజులు సెలబ్రేషన్స్ చేసుకొని ప్రజలకి మనం చేయాల్సినటువంటి సేవ, ఇప్పటి వరకు దోచుకున్న నాయకులందరినీ కూడా మనం బయటకు లాగాల. మనం ప్రజలకి ఏం చేయాలనేది ఈ 5 సంవత్సరాలు చేసి, ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉంటుంది, దోచుకునే వాళ్ళు కాదు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు అంటే ప్రజలకి సేవ చేసేటువంటి పార్టీలు అని చెప్పేసి మనం అందరం తెలియజేద్దాం అని ఈరోజు సభావంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సందర్భంగా మేమందరం ఇక్కడ ఆనందోత్సాహాలతో ఇక్కడ కేకు కట్ చేస్తున్నామంటే అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యమని చెప్పవచ్చు. ఆయన 2014 ఏ రోజైతే పార్టీ స్థాపించాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వెంటబడి మేమందరము జన సైనికులుగా, వీర మహిళలుగా మేమందరం ఆయనతోటి మేమున్నాము మీ వెంటబడి అని మేము అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాం. ఆ ఫలితమే, ఆయన కష్టమే ఈరోజు ఫలించిందని చెప్పవచ్చు. దగ్గర 70,384 ఓట్ల మెజార్టీతో వంగా గీత మీద గెలిచాడంటే అది రికార్డు ఆయన. కాబట్టి ఇది చరిత్ర. ఆయన రాబోయే రోజుల్లో అదే పిఠాపురాన్ని సొంతం చేసుకొని ఆయన ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో, 1,00,000 మెజార్టీతో ప్రతిసారి గెలవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మన కావలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్న గారికి 26,000 చిల్లర మెజార్టీతో గెలుపొందాడు. ఇది చిన్న విషయం కాదు, కావలిలోనే చరిత్ర. అంతకుముందు ఎప్పుడు కూడా 10,000, 15,000 మెజార్టీ ఎవరికైనా వచ్చింది. కానీ కావ్య కృష్ణారెడ్డి అన్న గారు 26,000 చిల్లర పైచిలుకుతో ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలిచాడంటే అది ఒక చరిత్ర. అన్న కావ్య కృష్ణారెడ్డి అన్న రాబోయే రోజుల్లో కావల్లో ఎన్ని అరాచకాలు జరిగినాయో అన్నిటిపైన ఒక బయటికి తీసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 21 అసెంబ్లీ స్థానాలు ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలుపొందాయంటే 100% గెలుపంటే చిన్న విషయం కాదు, ఇది ఒక రికార్డు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ 175కు 175 పోటీ చేసి అన్నీ గెలిచి దానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.